హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మహిళల రక్షణ కోసం అని చెప్పేసి గతంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు కదా, అయితే అలాగే ఇప్పుడు కూడా హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష డిమాండ్ చేస్తున్నారు. ఆయన ధర్నా కూడా చేయడం జరిగింది ధర్నా చౌక్లో. మరి హీ టీమ్స్ ఎందుకు ఏర్పాటు చేయాలని ఈయన కోరుకుంటున్నాడు? మరి ఏర్పాటు చేయడం అనేది పాసిబుల్ అవుతుందా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నిన్న ధర్నా చౌక్లో చాలామంది అడ్వకేట్లు, మన ఎన్జిఓస్ కొంతమంది, తర్వాత సామాజిక సేవకులు, రకరకాల వర్గాలకు సంబంధించిన మనుషులు వచ్చి ధర్నా చేశారు. దీంట్లో ప్రముఖంగా శేఖర్ భాష, బిగ్ బాస్ సీజన్ నెంబర్ 8లో ఆయన పార్టిసిపెంట్. సో ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలామంది అయితే అడ్వకేట్స్ కూడా ఉన్నారు దీంట్లో. సో వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా వీళ్ళు ఎందుకు హీ టీమ్స్ అనే ఒక కాన్సెప్ట్ని పరిచయం చేశారు, హీ టీమ్స్ పెట్టాలని ఎందుకు డిమాండ్ చేశారు, అసలు షీ టీమ్స్ అంటే ఏంటి, వాటి పని ఏమిటి, వీళ్ళు హీ టీమ్ని ఎందుకు అడుగుతున్నారు, ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా షీ టీమ్స్ అనేది కూడా మన దేశంలో మామూలుగా అయితే ఎక్కడా లేదు. బట్ కేసీఆర్ సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి సిమిలర్ కాన్సెప్ట్ చూశాడు. స్త్రీల కోసం ప్రత్యేకమైన పోలీస్ టీముల్ని ఆయన అక్కడ చూశాడు. ఇలాంటిది మనం కూడా తెలంగాణలో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అక్టోబర్ 24, 2014లో ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. షీ అంటే అర్థమైందంటే సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. షీ అంటే SHE, సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ మూడు వచ్చే విధంగా షీ టీమ్స్ అని ఫామ్ చేశారు. ఇవి ప్రధానంగా ఏంటంటే మహిళలకు సంబంధించిన భద్రత, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ, సేఫ్టీ, చైల్డ్ మ్యారేజెస్, తర్వాత ఈవ్ టీజింగు, స్టాకర్స్ అంటారు, వాళ్ళని వెంటాడుతూ ఉంటారు కొంతమంది. ఎక్కడైనా బస్ స్టాండ్లో, పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళని ఫాలో అవ్వడం, వెంటాడడం, ఇవన్నీ చేస్తుంటారు. సో ఇలాంటి చర్యల్ని అరికట్టడం కోసం ఈ ఫోర్స్ పనిచేస్తుంది. ఒక అసిస్టెంట్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ ఉంటారు. ఏఎస్ఐ కింద ఒక 5-6 మంది మహిళా కానిస్టేబుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అండర్ కవర్గా పనిచేస్తారు. అండర్ కవర్ అంటే మారువేషాల్లో ఉంటారు. మామూలు అమ్మాయిలాగా వీళ్ళు కూడా కలిసిపోతారు. వీళ్ళని కూడా టీచ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పోలీసులని వాళ్ళకి తెలియదు అబ్బాయిలకి. అలాంటప్పుడు వాళ్ళు రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అలాగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 100 నుంచి 120 టీములు, షీ టీములు పనిచేస్తున్నాయి ప్రజెంట్. ఇది దేశంలోనే కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో కూడా ఇలాంటి టీములు చాలా తక్కువ దేశాల్లోనే ఉన్నాయి. ఇది కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి కాన్సెప్ట్లో ఒకటి. ఇది ఎబ్సెంట్గా కూడా పనిచేస్తుంది. దీని తర్వాత చాలా చోట్ల ఉమెన్ మీద ఇటువంటి క్రైమ్స్ తగ్గాయి అనేది కూడా మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 85% డౌన్ అయిన కేసులు, స్త్రీలని హరాస్మెంట్ కేసులు షీ టీమ్స్ వల్లే, ఎఫెక్టివ్గా పనిచేయడం వల్లే అనేది. అంటే ఒక్కసారిగా వీళ్ళు ఎక్కడంటే అక్కడ పట్టుకోవడం వల్ల భయపడుతున్నారు. ఎవరినైనా టీచ్ చేయాలన్నా, వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టాలన్నా అబ్బాయిలు భయపడే పరిస్థితి అయితే షీ టీములు తీసుకురాగలిగారు అనేది చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జరుగుతున్నాయి. మొన్న కూడా MMTSలో ఒక అమ్మాయిని ఒంటరిగా ఉందని ఒక అబ్బాయి వెళ్ళి రేప్ చేయబోతాం, దూకేయడం, గాయాలవడం, ఇవన్నీ చూసాం. సో ఇది షీ టీమ్స్ కాన్సెప్ట్. అయితే వీళ్ళు ఎందుకు హీ టీమ్స్ అనేది వీళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పేది ఏంటంటే, మామూలుగా షీ టీమ్స్ ఎందుకు పెట్టారు, స్త్రీలకు భద్రత లేదు మగవాళ్ళ నుంచి అని కదా పెట్టారు. మాకు కూడా మగవాళ్ళకు కూడా స్త్రీల నుంచి భద్రత లేదు, మాకు కూడా హరాస్మెంట్లు జరుగుతున్నాయి, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని డౌరీ వరకట్న కేసుల్లో ఇరికిస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడుతున్నారు, రేప్ కేసులు పెట్టేస్తున్నారు, పోక్సోలు పెడుతున్నారు, ఇలాగ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కూడా ఇది చేస్తున్నారు. దీన్నే లీగల్ టెర్రరిజం అని పిలుస్తున్నారు. వీళ్ళు ఒక లీగల్ టెర్రరిజం లాగా వీళ్ళు చేస్తున్నారు. దీని నుంచి మాకు రక్షణ కావాలంటే మాకు ప్రత్యేక భద్రత కల్పించాలి పోలీసులు, అందుకోసమే హీ టీమ్స్ కూడా ఫామ్ అవ్వాలి అనేది వీళ్ళ డిమాండ్. ఇది పైకి కామెడీగా కనిపించవచ్చు, కానీ అంటే షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ అనేది దీని వెనకైతే వీళ్ళ ఒక సీరియస్ ప్రాబ్లమ్ని మగవాళ్ళు కూడా స్త్రీల నుంచి ఫేస్ చేస్తున్నట్టుగా మనకి డేటా చూస్తే కూడా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మిస్యూజ్ అయ్యే చట్టాల్లో 498A అంటారు. ఈ చట్టం
వీళ్ళకి స్త్రీలకి భద్రత కోసం క్రియేట్ చేసింది వాళ్ళకి. ఆ చట్టం ఇప్పుడు మగవాళ్ళని అరెస్ట్ చేసే టూల్గా మారిపోయింది. ఒక సెంటర్ ఫర్ ద సోషల్ రీసెర్చ్ అనే ఒక సంస్థ దీని మీద రీసెర్చ్ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఇలాగా మిస్యూజ్ అవుతున్నాయి అంటే, అక్కడ భర్త ఏమాత్రం అరెస్ట్ చేయకపోయినా అతనికి భార్యకి గొడవలు వచ్చినప్పుడు 498 పెట్టేయడం ఇది జరుగుతుంది. 498A పెట్టేయడం. సో ఈ సంస్థ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థ తేల్చింది ఏమంటే, దాదాపు 20% కేసులు ఫాల్స్ కేసులని, అంటే 498 కింద 100 కేసులు, 498A కింద 100 కేసులు పెడితే అందులో 20 కేసులు తప్పుడు కేసులు అనేది వీళ్ళ రీసెర్చ్లో తేలింది. ఇది చాలామంది ఈ మధ్య అతుల్ అనే ఒక అతను, మన అతుల్ సుభాష్ అనుకుంటా, బెంగళూరు, అతను 58 పేజీల లెటరు, తర్వాత సుదీర్ఘమైన గంటకు పైన వీడియో చేసి, సెల్ఫీ వీడియో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తూ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య తనని ఎలా హరాస్మెంట్ చేసిందో. అలాంటి కేసులు బాగా పెరుగుతున్నాయి. అంటే అబ్బాయిలు వాళ్ళ భార్యలు హరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. రెండవది డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ చట్టం, అది కూడా బాగా దుర్వినియోగం అవుతుంది. మూడవది పోక్సో మీద ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ మధ్యనే కోర్ట్ అనే సినిమా కూడా పోక్సో ఎట్లా దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా 18 ఏళ్ళు లోపల ఉండే వాళ్ళతో లైంగికంగా వాళ్ళ సమ్మతితో కలిసినా కూడా పోక్సో వర్తిస్తుంది. కానీ ఇది ప్రధానంగా అబ్బాయిల మీదనే పెడుతున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు 18 ఏళ్ళు లోపల వాళ్ళైనా, వాళ్ళిద్దరి మధ్య లైంగికంగా జరిగిన అబ్బాయే నేరస్తుడిగా పెట్టేస్తున్నారు ఈ కేసుల్లో. కాబట్టి అమ్మాయే అబ్బాయిని రెచ్చగొడుతుంది, సెడ్యూస్ చేస్తుంది, అబ్బాయి రంగంలో దిగుతాడు. సో ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఇది ఇంట్లో తెలిసేసరికి అమ్మాయిల తల్లిదండ్రులు వెళ్ళి పోక్సో కేసు పెట్టేస్తున్నారు. అబ్బాయి జీవితం నాశనం అవుతుంది. తప్పు ఎవరిదంటే ఇద్దరిది. ముందు అసలు అమ్మాయి కదా సెడ్యూస్ చేసింది. ఇలాంటి కేసులు హైకోర్టులే అనేక సార్లు దీని మీద మాట్లాడాయి. సో అందుకని అమ్మాయిల సెక్స్ ఏజ్ని 16 ఏళ్ళకి చేయమని కూడా అనేక హైకోర్టులు సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేశాయంటే మనం దీంట్లో ఉండే సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది డైవర్స్ అండ్ అలిమోనీకి సంబంధించి చాలామంది డైవర్స్ ఎందుకు అడుగుతున్నారంటే, పెళ్లి చేసుకోవడం, రిచ్గా ఎన్ని చూసి పెళ్లి చేసుకోవడం, ఏదో ఒక వీళ్ళకి ఇష్టం వచ్చిన అబ్బాయిలతో తిరగడం, దాంతో భర్త గొడవ చేస్తే వీడి మీద కేసు పెట్టడం. ఎలిమోనీ అంటే భరణం కింద డబ్బులు లాగడం. అంటే వాళ్ళని ఇంటిల్లిపాదిని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అమ్మని, నాన్నని, ముసలి వాళ్ళని అందరిని పెట్టేయడం, అరెస్ట్ చేయడం. ఇప్పుడు కోర్టు బయట పరిష్కారం. కోర్టు బయట నాకు 2 కోట్లు 3 కోట్లు వాళ్ళ ఆస్తిని బట్టి ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటాను అనడం. ఇలాంటి కేసులు కూడా బాగా పెరిగిపోయినాయి. డైవర్స్ అండ్ భరణం కేసులు కూడా. అందుకని ఇవాళ చాలామంది పెళ్లి చేసుకునే ముందే అగ్రిమెంట్లు రాసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మన ట్రంప్ తెలుసు కదా, ట్రంప్ కూడా ఇవాంకాని పెళ్లి చేసుకోకముందు ఇలాంటిది అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకున్నాడు. కోయిన్ అనే వాళ్ళ గురువు అడ్వకేటు ఈ సలహా ఇస్తే దాన్ని బట్టే చేసుకున్నాడు. అట్లాగే సమంత విషయంలో కూడా నాగార్జున ఎలా రాయించుకున్నాడు అనేది కూడా వార్త అప్పట్లో వైరల్ అయింది. ఇది ఇప్పుడు ఈ మధ్య ఏమవుతున్నారంటే, అందరూ భర్తలు హుషారుగా పెళ్లి చేసుకోకముందే అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. ఒకవేళ మనం విడిపోతే నేను ఇంత ఇస్తాను, లేకపోతే ఇంత ఇవ్వను, దానికి నాకు సమ్మతి అంటేనే నువ్వు పెళ్లి చేసుకోని. ఎందుకంటే ఆ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయన్నమాట. మూడవది వర్క్ ప్లేస్ డైనమిక్స్. వర్క్ ప్లేస్లో ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పనిచేస్తుంటారు. అబ్బాయి ఏదో ఈ అమ్మాయిని సరిగ్గా పనిచేయలేదని అబ్బాయి బాస్గా ఉంటాడు. బాస్ తన కింద పనిచేసే అమ్మాయిలు సరిగ్గా పనిచేయకపోతే తిట్టాడనుకో, అతని మీద ఈ కేసులు పెట్టేయడం, నన్ను ఇతను సెక్సువల్గా హరాస్ చేస్తున్నాడు అనేసి పెట్టేయడం. ఇలాంటివి కూడా బాగా పెరుగుతున్నాయన్నమాట. సో ఈ యాంగిల్లో నుంచి వీళ్ళు అడుగుతున్నారు. అయితే మనం డేటా చూస్తే అబ్బాయిల మీద అమ్మాయిల వైలెన్స్ ఎక్కువ ఉందా ఇండియాలో, అమ్మాయిల మీద అబ్బాయిల వైలెన్స్ ఎక్కువ ఉందా, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉందని చూస్తే ఇప్పటికి కూడా అమ్మాయిల మీద అబ్బాయిల వైలెన్సే ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022 నేషనల్ ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మన దేశంలో 58,24,946 కాగ్నిజబుల్ అఫెన్సెస్ జరిగాయి. ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 3,50,000 రఫ్గా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 3,49,492 క్రైమ్స్ ఉమెన్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే 6% క్రైమ్స్ ఉమెన్ చేశారు. మొత్తం 94% క్రైమ్స్ మేలెస్సే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక లెక్క ఏంటంటే,
చాలా ఉమెన్ చేసే క్రైమ్స్ కనిపించవు, వీళ్ళ హరాస్మెంట్ అనేది బయటికి కనిపించదు, వీళ్ళు పోలీసులకు కూడా కేసులు పెట్టట్లే మగవాళ్ళు. అందుకని మనం ఇంకొక లెక్క కూడా చూడాలని చెప్తున్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ అని ఒక మెన్స్ రైట్స్ గ్రూపు, మగవాళ్ళ హక్కుల కోసం పనిచేసే ఒక సంస్థ, దాని పేరు సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్. వాళ్ళు చెప్తుంది అంటే దాదాపు 40% మగవాళ్ళ ఆత్మహత్యలకి వీళ్ళే కారణం. అందుకని మనం లెక్కలు తీస్తే 2022లో మగవాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఆడవాళ్ళు ఎంతమంది చనిపోయారు అని చూస్తే ఆత్మహత్యలు చూస్తే 45,026 మంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మగవాళ్ళు 97,912 మంది, దాదాపు డబుల్గా మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు ప్రధానంగా ఫ్యామిలీ రిలేటెడ్ కారణాల వల్లే చేసుకున్నారు. ఇందులో దాదాపు 40% కేసుల్లో మగవాళ్ళని స్త్రీలే ఇండైరెక్ట్గా ఇది ఆత్మహత్య కాదు హత్యే అని ఈ సంస్థ రీసెర్చ్ చెప్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే స్త్రీలు మగవాళ్ళ మీద చేసే హింస పెరుగుతోంది. అంటే గత 4 ఏళ్లలో 4% నుంచి 6%కి పెరిగింది. ఇది మనకి ఎక్కువ పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ ఓవరాల్ లెక్కల్లో చూసుకుంటే 94% స్త్రీల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, రేప్స్ కావచ్చు, ఇవే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 31,000 రేప్ కేసులు నమోదైనాయి స్త్రీల మధ్య. అట్లాగే ఇతర వైలెన్స్ కేసులు 64,000 పైన కేసులు నమోదైనాయి. అంటే ఓవరాల్గా ఇప్పటికి కూడా 94% స్త్రీల మీదనే స్త్రీల మీద వైలెన్స్ అనేది, స్త్రీల మీద అత్యాచారాలు కావచ్చు, వైలెన్స్ కావచ్చు,